ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. మరి ప్రార్థనా గది అనే పుస్తకం కొరకు మేమెంతో ప్రయాసపడుతూ ఉన్నాము. ఈ యొక్క ప్రయాసంలో మీ వంతుగా సహకారులుగా ముందుకు రావాలని తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని మనము ఫలించేడి వారముగా ఉందాం. 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరుడా, అయితే మన దేవుడు నమ్మదగిన మంచి సహాయకుడని, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా మనకు చాలిన దేవుడని మనము ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. యథార్థమైనటువంటి మాట. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని దుష్టత్వము నుంచి, దుష్టుని చేతిలో నుంచి మనల్ని విడిపించే దేవుడు. విడిపించడమే కాదు, మనల్ని స్థిరపరుస్తానని, మనల్ని కడతానని, మరలా పడిన స్థితి నుంచి మనల్ని విశ్వాసంలో నాటుతానని మనతో మాట్లాడుతూ ఉన్న బలమైనటువంటి మాటలు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనము అపవాది హస్తాలలో ఉండేవారంగా కాకుండా వాని చేతి నుంచి మనము విడిపించబడడానికి ఆయన నమ్మదగిన సహాయకుడని నమ్మేవారంగా ఉండాలి. నమ్మినప్పుడు, ఆయన వైపు మనము చూచేవారముగా ఉన్నప్పుడు, ఆయన మీద ఆనుకొని ఆశ పెట్టుకొని ఎదురు చూచే వారంగా మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనలను స్థిరపరిచి మన పరిస్థితులు ఎలాగైనా ఉండనివ్వండి, దుష్టత్వంలో నుంచి మనల్ని తప్పించే దేవుడుగా ఆయన ఉన్నానని స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ దిగబడిపోయావో నాకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట. ప్రియమైనటువంటి బిడ్డ, నేను నీ పరిస్థితులకు చాలిన దేవుడను, నేను నమ్మదగిన దేవుడను. కాబట్టి నేను నిన్ను స్థిరపరుస్తాను. నీ బలహీనతను బట్టి కృంగిపోవద్దు. నువ్వు దిగబడిపోయిన పరిస్థితిని బట్టి నువ్వు నిరాశ చెందొద్దు. ఇక నేను ఈ పరిస్థితి నుంచి బయటికి రాలేను, ఇక నేను ఈ స్థితిగతుల్లో నుంచి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాలేను, నా బ్రతుకింతే, నా బలహీనత ఇంతే, నేను ఎప్పటికీ కూడా స్థిరపరచబడే వ్యక్తిగా ఉండలేను అని నువ్వెంత మాత్రము కూడా చింతించడానికి వీలు లేదని దేవుడు బలంగా మాట్లాడుతూ ఉన్నారండి. ఆయన మాట్లాడుతూ మనల్ని ఆ యొక్క దుష్టత్వం నుంచి కాపాడి, దుష్టుడి చేతిలో నుంచి విడిపించి, ఆయన తన మార్గంలో మనల్ని బలముగా నాటుతానని, స్థిరపరుస్తానని ఈరోజు చేస్తున్న ఈ శుభ వాగ్దానాన్ని మనం అందరం కూడా పట్టుకోవడానికి ఇష్టపడదామండి. ఆయన నమ్మదగిన వాడని మనం పూర్తి నమ్మకాన్ని, భరోసాని ఉంచి విశ్వాసముతో ఆయన తట్టు చూద్దాం. చూసినప్పుడు ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు. ఈరోజు నువ్వు బలహీనత స్థితిలో నుంచి బయటకు వచ్చి దైవికమైన మార్గంలో స్థిరపడాలని ఆశపడుతూ ఉన్నావా? నీ యొక్క జీవితంలో స్థిరమైన ఆశీర్వాదాలను పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? నీ చేతి పనులు స్థిరంగా ఆశీర్వదించబడాలని ఆశపడుతూ ఉన్నావా? అది భౌతిక, ఆత్మీయ ఆశీర్వాదము ఏదైనా దానిలో స్థిరత్వము నాకు కావాలి, నేను పదే జారిపోయే వ్యక్తిగా ఉండకూడదు, నేను దుష్టుని చేతికి అప్పగించబడకూడదు అని ఆశపడుతూ ఉన్నావా? అయితే ఈ వాగ్దానం నీ కోసమే. ఆయన నీ పనుల అన్నిటిలో, నీ ఆత్మీయ జీవితం అంతటిలో కూడా ఆయన స్థిరత్వాన్ని దయచేస్తానంటున్నారు. ఎప్పుడు అంటే నువ్వు ఆయనను నమ్మదగిన మంచి సహాయకుడని నమ్మి దుష్టిని చేతిలో నుంచి విడిపించబడ్డానికి నువ్వు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నప్పుడు దేవునికి సహకారిగా, దేవుని వైపు, దేవుని మార్గంలో నడవడానికి ఇష్టపడితే ఈజీగా, చాలా సునాయాసంగా దేవుడు దుష్టత్వము నుంచి నిన్ను విడిపిస్తారు.
దేవుడు విడిపించడానికి ఎప్పుడు సమర్థుడేనండి. కానీ ఆయన విడిపించేటప్పుడు ఆయన చేపట్టుకోవడానికి మనం ఇష్టపడాలి. మనం ఇష్టపడక దుష్టుల్లోనే మనం నిలిచిపోతే ఆయన ఏమీ చేయలేరు. కాబట్టి మనము దేవునికి చెయ్యి అందించినప్పుడు ఆయన చాలా సునాయాసంగా దుష్టత్వం నుంచి విడిపించి ఆయన మార్గంలో స్థిరపరుస్తారు, నడిపిస్తారు, ఫలింపు చేస్తారు. నమ్ముదాం, ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు నమ్మదగిన మంచి సహాయకుడయ్యా. నమ్ముతున్నాం ప్రభువా, మీరు మమ్మల్ని దుష్టత్వం నుంచి విడిపించి కాపాడతారని విశ్వసిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, నా చేతిని మీ హస్తాలలో పెడుతున్నానయ్యా. నన్ను లేవనెత్తు, నన్ను స్థిరపరచు ప్రభువా అని ఎవరైతే ఆసక్తి కలిగి నాని వాగ్దానాన్ని స్వీకరించారో వారి పట్ల నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఆయా ముందుకు వెళ్తున్న ప్రతి పనిని ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. పుస్తక ప్రింటింగ్ విషయంలో మీ వంతుగా సహకారులుగా ఉండాలని తెలియపరుస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.